మన క్లయింట్స్ చాలా మంది రీడింగ్ తీసుకున్న తర్వాత ఎమోషనల్ అయ్యి, అక్క నాకు గుర్తున్నంత వరకు నేను ఎవరికి హాని చేయలేదు, నాకు వీలైనంత వరకు అందరికీ హెల్ప్ చేసుకుంటూనే వచ్చాను, మరి నేనెందుకు ఇంత సఫర్ అవుతున్నాను, లేదా మేడం నాకు ఇంత అన్యాయం చేసిన వాళ్ళు నిజంగా సఫర్ అవుతారా, వాళ్ళకి కర్మ అనేది ఉంటుందా, వాళ్ళకి తగులుతుందా, తగులితే ఎప్పుడు తగులుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ తరచుగా నేను రీడింగ్లో వింటూ ఉంటానన్నమాట. సో ఈరోజు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈ వీడియోలో క్లియర్గా కర్మ అంటే ఏంటి, అది ఎన్ని టైప్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. హాయ్, దిస్ ఈస్ హసిత వెచ్చ, టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్ అండ్ స్పెల్ కాస్టర్ని. సో మీకు సింపుల్గా కర్మ అంటే ఏంటి అని చెప్పాలి అని అంటే, మనం చేసే ప్రతి థాట్, ప్రతి యాక్షన్కి ఒక రిజల్ట్ ఉంటుంది. అది ఇమీడియట్గా రావచ్చు, లేదా కొంత టైం తర్వాత రిజల్ట్ రావచ్చు, కానీ రిజల్ట్ తప్పకుండా వస్తుంది. మన లైఫ్లో జరిగే చాలా సిచ్యువేషన్స్ ర్యాండమ్ కాదు, అవి మన కర్మాస్ వల్ల క్రియేట్ అయ్యేవి. మన పాస్ట్ కర్మ మన ప్రెజెంట్ని ఎఫెక్ట్ చేస్తుంది, మన ప్రెజెంట్ యాక్షన్స్ మన ఫ్యూచర్ని క్రియేట్ చేస్తాయి. అందుకే కర్మని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే మనం కర్మాస్ ఎన్ని రకాలో చెప్పుకుందాము. వాటి గురించి క్లియర్గా తెలుసుకుంటే మీరు ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారు అనేది తెలుస్తుంది. ఫస్ట్ కర్మ వచ్చేసి సంచిత కర్మ. అంటే ఏంటి అంటే, మన సోల్ ఇప్పటి వరకు తీసుకున్న అన్ని జన్మలో చేసిన కర్మాస్ని మొత్తం కలిపి ఒక దగ్గర స్టోర్ చేస్తారు. దాన్నే కర్మ స్టోరేజ్ అని అంటాం అనమాట. అంటే పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మాస్, ప్రెజెంట్ లైఫ్లో చేసిన కర్మాస్ అన్నీ ఇందులో స్టోర్ అవుతుంది అనమాట. సో మనం గత జన్మలో చేసిన మంచి పనులు అన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి, అండ్ చెడు పనులు కూడా అన్నీ స్టోర్ అవుతుంది అనమాట. సో దీన్ని కర్మ బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు మనం పుట్టిన తర్వాత మనం దాన్ని కొంత కర్మ బ్యాలెన్స్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అని అంటే, ప్రతి సోలు భూమి మీదకి వచ్చే ముందు నేను ఇందులో నుంచి ఇంత పర్సెంటేజ్ వరకు కర్మని అనుభవిస్తాను, మిగిలింది ఎంజాయ్ చేస్తాను అని చెప్పి రాసుకొని వస్తారనమాట. సో అందులో ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఒక పర్సన్ పుట్టినప్పుడు తన సోల్ పైన నుంచి, నేను ఈ జన్మలో 80% కర్మల్ని అనుభవిస్తాను, నా పాస్ట్ లైఫ్ నేను చేసిన పాపాలకి 80% సఫరింగ్ అవుతాను, 20% మట్టుకే ఎంజాయ్ చేస్తాను అని. సో అలాంటి పీపుల్ మనం చూస్తే ఏంటంటే, లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, ఇలా ఉంటాయి అనమాట. కొన్ని సోల్స్ ఏంటి అని అంటే, నేను ఎంతన్నా చేయని 20% మట్టుకే ఈ బ్యాంక్లో నుంచి క్లియర్ చేస్తాను, మిగిలినంతా ఎంజాయ్ చేస్తానని. సో వాళ్ళని చూసుకుంటే ఈ జన్మలో చెడు పనులు చేసినా కూడా వాళ్ళు చూస్తే చాలా హ్యాపీగా ఉంటారనమాట. అది దీనికి రీజన్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి సంచిత కర్మ, మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కర్మ వచ్చేసి ప్రారబ్ధ కర్మ. సంచిత కర్మలో ఒక పార్ట్ అనమాట. అంటే ఈ జన్మలో అనుభవించాల్సింది. ఇందాక ఆల్రెడీ కొంచెం స్టోరీ చెప్పుకున్నాం కదా. సో మనం ఎక్కడ పుడతాము, ఏ ఫ్యామిలీలో పుడతాము, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన హెల్త్ ఇష్యూస్ ఏంటి, మన లైఫ్లో జరగాల్సిన మేజర్ ఈవెంట్స్ ఏంటి, సో ఇవన్నీ ప్రారబ్ధ కర్మలో భాగంగా వస్తాయన్నమాట. అంటే ఇక్కడ ఎవరి లైఫ్ ఈజీ కాదు, ఎవరికైనా కష్టాలు తప్పవు, కానీ ఆ కష్టాల పర్సెంటేజ్ అనేది ఇండివిజువల్ టు ఇండివిజువల్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది మోస్ట్లీ ఫిక్స్డే ఉంటుంది. ఇది కంప్లీట్గా చేంజ్ కాదు, కానీ మనం చేసే రెమెడీస్, మనం ఉండే స్పిరిచువల్ నేచర్ అండ్ మనం చేసుకునే పుణ్యాల వల్ల కొంత అప్ కొంత డౌన్ ఉంటుంది తప్పించి ఎవరు ఇలాంటివి అనుభవించకుండా పోరు. సో ఇది ప్రారబ్ధ కర్మ గురించి. సో ఇంకొకటి క్రియామాన కర్మ. అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం చేస్తున్న యాక్షన్స్ కానీ, థాట్స్ కానీ, డిసిషన్స్, మీరు అంటారు కదా, ఇప్పుడు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు కదా, వాళ్ళు సఫర్ అవ్వరా అని. సో అది ఈ కర్మ కిందకు వస్తుంది అనమాట. సో ఇవి కొన్నిసార్లు ఏంటి అంటే, ఇది ఇమీడియట్గా ఎఫెక్ట్ వస్తుంది కొంతమందికి, ఇంకొంతమందికి ఇది ఫ్యూచర్ కర్మ కింద క్రియేట్ అయ్యి అది కర్మ బ్యాంక్లో స్టోర్ అవుతుంది అనమాట. సో మీరు మంచి పని చేస్తే పాజిటివ్ కర్మ వస్తుంది, తప్పుడు పని చేస్తే నెగిటివ్ కర్మ వస్తుంది. సో ఇది లాస్ట్ది అయితే ఏదైతే చెప్పుకున్నామో క్రియామాన కర్మ, ఇది మన కంట్రోల్లో ఉంటుంది. సో సింపుల్గా వన్ లైన్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్మాస్ చెప్పాలంటే, సంచిత కర్మ అనేది టోటల్ కర్మ స్టోరేజ్ బ్యాంక్స్ అనమాట. సో మీ లైఫ్లో ఎన్ని జన్మలు ఎత్తారో, ఆ ఎన్ని జన్మల్లో ఏమేమి పాపాలు చేశారో అనేది దానికి సంబంధించిన కర్మ అనేది బ్యాంక్లో స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ ప్రారబ్ధ కర్మ అనేది కరెంట్ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేదంతా ప్రారబ్ధ కర్మ అంటారు. క్రియామాన కర్మ అంటే ఇప్పుడు చేస్తున్న యాక్షన్స్, ఇది ఒకటి అది ఇమీడియట్గా మీరు సఫర్ అవ్వచ్చు, లేదంటే ఇది నెక్స్ట్ జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది, మన పాస్ట్ కర్మాస్ మన ప్రెజెంట్ని క్రియేట్ చేస్తాయి, మన ప్రెజెంట్ యాక్షన్స్ మన ఫ్యూచర్ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి మీరు ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి, లైఫ్లో జరిగేవన్నీ ర్యాండమ్ ఈవెంట్స్ కాదు, అవన్నీ మన కర్మ రిజల్ట్స్లే. పాజిటివ్ చేసుకుంటే పాజిటివ్గా ఉంటుంది లైఫ్, నెగిటివ్గా చేసుకుంటే నెగిటివ్ కర్మ అనుభవిస్తాం, అంతే.